మంచిర్యాల జిల్లా ఇందన్పల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్ మంచిర్యాల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో ధర్నా చేపట్టారు. డీసీఎంఎస్ సెంటర్లో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అటుగా వెళుతున్న ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ధర్నాలో కూర్చొని రైతులకు మద్దతు తెలిపారు. గత రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోయింది. జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ రైతుల వద్దకు వచ్చి నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎస్ఐ హామీని ధర్నాను విరమించారు. అవుతుంది కుప్పపోసి ఇప్పటికి జోకుతాడు రోజు రేపు రేపు అంటున్నారు. రేపు వస్తుంది భారతం, రేపు జోకుతాను, రేపు వస్తుంది భారతం అని చెప్తున్నారు. శంకర్ని అడిగితే పవన్కు ఫోన్ చేయమంటుండ్రు, పవన్కి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయమంటుండ్రు. ఇట్లే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే మరి నెంబర్ మాకు లేదు, సరే రేపు వస్తుంది అనుకుంటే ఇప్పటికి 20 రోజులు అవుతుంది చెప్పబట్టి. దాంతో ఇవాళ ఫోన్ చేస్తే కూడా ఎంఆర్ఓ ఫోన్ చేయంటే ఎంఆర్ఓ నెంబర్ మాగలేదు. అందరు రైతులందరూ కలిసి మట్లు మా అందరి తడిసిపోయినాయి. రాత్రి వర్షం పడి తడిసిపోయిన తర్వాత ఇక అందరు కలిసి మరి మార్గం ఏం కనబడలేదు అని చెప్పి అందరూ కలిసి ధర్నాకు మాకు మా అడ్డుకోరాలని చెప్పి చేస్తున్నాం. మండలం జన్నారం అయితే మాకు ఏప్రిల్ 1వ తారీఖు వరకు మా డీసీఎంఎస్ సెంటర్లో వడ్లు రైతులు కోసి వడ్ల సెంటర్లో ధాన్యాన్ని తీసుకొచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా వడ్ల గురించి పట్టించుకునే మహానుభావుడు ఎవరు లేరు. అయితే ఇందులో ఏం జరిగిందంటే ఈ డీసీఎంఎస్ సెంటర్ జిల్లా లెవెల్లో దీనికి రద్దు చేయాలని జేసీ గారు కూడా ఏదో చిన్న ప్రమేయాల వల్ల ఇది రద్దు చేయడానికి నిరాకరించారు. అయితే దాని అనుగుణంగా పిఎస్ఎస్ అన్న వెలుగు అన్న ఇక్కడ పెట్టి రైతులకు న్యాయం చేయాలని రాత్రి భారీ వర్షం పడ్డది. భారీ వర్షం పడటంలో రైతుల అడ్లు మొత్తం తడిసిపోయింది సార్. రైతు వడ్లు తడిసిపోతే ఇలా రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది. కొన్ని సెంటర్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో